హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మైసూర్ పాకం అయితే చూపిస్తున్నాను. మనం ముందుగా అయితే శనగపిండి అయితే జల్లించుకున్న తర్వాత ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ పై అయితే ఒక గిన్నె పెట్టుకోండి. ఎందుకంటే మనం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా అనేది ఉంటుంది. మరీ థిక్గా వండుకోకుండా మరీ అంత లూజ్గా వండుకోకుండా కొంచెం అయితే వేడి చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు కొలతకి ఏదన్నా ఉంటే దాని ప్రకారం తీసుకొని మనం దాంట్లో కొంచెం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మనమైతే దాన్ని ఒక మామూలుగా మెత్తగా అయితే కలుపుకోవాలి. దాన్ని అంటే మొత్తం మనం నెయ్యిలో మొత్తం కలిపేయాలి ఆ పిండి మొత్తం. ఇగో ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా అయితే కలుపుకొని మనమైతే దాన్ని జారుడుగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అయితే మనం ముందుగా అయితే మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చక్కెర పాకం అనేది పట్టుకోవాలి. సో చక్కెర పాకం అనేది మాడిపోకుండా ఉండేదానికి నేను కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. సో చక్కెర అంతా బాగా అయితే కరిగిపోవాలి ఫ్రెండ్స్. మనకి పాకం అనేది బాగా ముదురుగా రాకూడదు, అలానే తేలిగ్గా రాకూడదు. కొంచెం తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. అలాగే కొంచెం యాలకుల పొడి అనేది కూడా యాడ్ చేసుకోండి. కొంచెం నేను స్కిప్ అయితే అయ్యింది. సో అదే నేను చెప్తున్నాను వీడియోలో మీకు. సో ఇప్పుడు మనమైతే ఒక గిన్నెలోకి మనం మైసూర్ పాకం చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న కేక్ బౌల్స్ ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. లేదంటే నార్మల్గా మీ ఇంట్లో ఏదన్నా ఉంటే ముందు దానికైతే నెయ్యి రాసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు మనమైతే తీగ పాకం వచ్చిందో లేదో చూసుకుందాము. లేత పాకం అండి మనకి, చూస్తున్నారు కదా. లేత పాకం అనేది వస్తే మనకి మైసూర్ పాకం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కలుపుకున్న మన శనగపిండి మిశ్రమాన్ని ఇప్పుడు మొత్తం ఇందులో ఉండలు లేకుండా మనకి కలుపుకోవాలి. ముందుగా ఎందుకు కలుపుకున్నామంటే మనకి పిండిలో అనేది ఉండలు కట్టకుండా ఉండేదానికి. ఇప్పుడు మనమైతే అస్సలు ఆపకూడదండి, ఎందుకంటే ఆపామంటే ఉండలు కట్టేస్తుంది. సో అంటే బాగా మనకి అందులో మిక్స్ అవ్వాలి కదా పాకంలో, అందుకని చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే చేయండి. అలాగే మధ్య మధ్యలో అయితే నెయ్యి అయితే యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మైసూర్ పాకం అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే మనకి గుల్లగా కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ఎక్స్పెషల్లీ ఏంటంటే బాగా నూనె మనకి నెయ్యి అనేది పడుతుందండి, నెయ్యి పడుతుంది. దాని మూలంగా మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి స్వీట్స్ షాప్స్లో దొరికే విధంగానే ఉంటుంది. మన ఇంట్లోనే మనం చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి హెల్త్ పరంగా బయట ఏం కలుపుతున్నారా అనేది కొంచెం ఉంటుంది కొన్ని యాడ్ చేయడం వల్ల. సో మన ఇంట్లో మనమే స్వీట్ షాప్ స్టైల్లో మనం మైసూర్ పాకం అయితే గొల్లగా చాలా టేస్టీగా అయితే మనం పిల్లల కోసం అయితే చేసేవచ్చు. సో చూస్తున్నారు కదా నేను మధ్య మధ్యలో నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఎలా తయారయ్యింది అయింది అనేది చూసుకోవడానికి. మనం కొంచెం పిండి ఇప్పుడు ఇట్లా కలిసింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పిండి తీసుకొని మనకి ఉండ కడుతుందో లేదా అని చూసుకో. నాకైతే చెయ్యి కాలిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా వేడిగా ఉంది కదా. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఉండ షేప్లో వచ్చేస్తే మనకి అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా రాసుకున్న గిన్నెలోకి అయితే తీసుకొని దాన్ని మొత్తాన్ని ఎటువంటి గ్యాప్ లేకుండా మొత్తం అయితే ఫిల్ చేసేయండి. ఎందుకంటే మీకు కావాల్సిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు అనమాట మైసూర్ పాకం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్లో ఉంచుకుందాం. ఇప్పుడు మనకి మైసూర్ పాకం అయితే రెడీ అయిపోయింది. నేను నాకు కావాల్సిన షేప్లో అయితే మైసూర్ పాకం అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా చూడండి, అసలు నెయ్యి అంతా మనం యూజ్ చేయడం వల్ల చాలా స్మూత్గా, అసలు చాలా గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే లొట్టలేసుకుంటూ 2 days వరకు అయితే తిన్నారు. మనకి నెయ్యి అనేది కాబట్టి అస్సలు అయిపోద్ది అన్న బాధ ఏమి ఉండదండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించి మైసూర్ పాకం అయితే గొల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే అసలు కాలుతుందని చెప్పినా వినిపించుకోకుండా చాలా సూపర్గా ఉందని చెప్పేసి తీసేసుకొని ఇంకా వీడియోలోకి అయితే వచ్చేసారు. కాలిపోతుంది అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్, వీడియో లైక్